హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 58. కథలోకి వస్తే, దివ్య ఒక బాబుని యాక్సిడెంట్ నుంచి కాపాడి తన చెయ్యి ఫ్రాక్చర్ చేసుకొని హాస్పిటల్లో ఉంటుంది కదా. ఆ బాబు తల్లి నీరజ హాస్పిటల్కి వచ్చి పని మనిషి రాజంతో మాట్లాడుతుండగా స్టోరీ కంటిన్యూషన్. నీరజ వాళ్ళని చూసి కంగారు పడుతూ వాళ్ళకి తను కనపడకుండా పక్కకు దాక్కొని, వంశీ దివ్య ఇక్కడున్నారేంటి అని మనసులో అనుకుంటుండగా, మా దివ్య మేడమే మీ బాబుని కాపాడింది అంటుంది రాజమ్మ. అవునా అని, అమ్మో, ఇప్పుడు నేను వంశీ దివ్య ముందలకి వెళ్ళకూడదు అని మనసులో అనుకొని తల మీద కప్పుకున్న కొంగుని సరిచేసుకుంటూ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, మరొకసారి మీ మేడంని కలిసి కృతజ్ఞతలు చెప్తాను అని బాబుని తీసుకొని వెనుకకు తిరుగుతుంటే, ఎలాగూ వచ్చారు కదమ్మా, ఒకసారి మా మేడంని కలిసి వెళ్ళండి అంటుంది రాజమ్మ. లేదు, నాకు ముఖ్యమైన పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని బాబుని తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఏంటో ఈ మనిషి అనుకుంటూ రాజమ్మ లోపలికి వస్తుంది. రాజమ్మతో బాబు లేడని గమనించిన దివ్య, బాబు ఎక్కడ రాజమ్మ అని అడుగుతుంది. ఆ బాబు కన్నతల్లి వచ్చి బాబుని తీసుకొని వెళ్ళింది మేడం అంటుంది. వంశీ కోపం తెచ్చుకుంటూ, ఏంటి, బాబు తల్లి వచ్చి బాబుని తీసుకొని వెళ్ళిందా? దివ్య తన ప్రాణాన్ని రిస్కులో పెట్టి బాబుని కాపాడితే కనీసం దివ్యకి ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిందేంటి అంటాడు. ఆమెకు ఏదో పని ఉందని అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి వెళ్ళింది సార్ అంటుంది రాజమ్మ. ఒక థ్యాంక్స్ చెప్పే తీరిక కూడా లేదంట ఆమెకి అంటాడు వంశీ అంతే కోపంగా. వదిలేండి వంశీ గారు, ఆమె చెప్పే థ్యాంక్స్ కోసమా నేను ఆ బాబుని కాపాడింది? నిజంగానే ఆమెకు ఏదైనా అర్జెంట్ ఉండి వెళ్ళిపోయి ఉంటుంది. దీనికి మీరు అంత సీరియస్ అవుతారు ఎందుకు అని అంటుండగానే రేణు కంగారు పడుతూ అక్కడికి వచ్చి, అక్క, ఎలా ఉన్నావు, డాక్టర్ ఏం చెప్పారు అంటూ కట్టుకట్టిన దివ్య చేయిని చూస్తుంటుంది. లైట్గా ఫ్రాక్చర్ అయింది రేణు, ఈ కట్టుతో తగ్గుతుందని చెప్పారు అంటుంది దివ్య. అవునా, పోనీలే అక్క, అదృష్టం బాగుండి చేతి గాయంతో బయటపడ్డావు అని అంటుంది. కొద్దిసేపటికి ఈ విషయం అనుష ద్వారా అశోక్కి తెలుస్తుంది. స్నేహితురాలికి యాక్సిడెంట్లో దెబ్బ తగిలిందన్న విషయం వినగానే అశోక్ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకొని లోపలికి వస్తుండగా వంశీ, రేణు దివ్యని చెరొక పక్క పట్టుకొని డిశ్చార్జ్ అయి బయటికి వస్తుండగా అశోక్కి ఎదురవుతారు. అశోక్ కంగారుగా కట్టిన దివ్య చేయిని చూస్తుంటాడు. ఆ ముగ్గురు మాత్రం అశోక్ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ని కోపంగా చూస్తుంటారు. దివ్య అంతే కోపంగా అశోక్ వైపు చూస్తూ, పదండి వంశీ గారు వెళ్దాం అంటుంది. ముగ్గురు కూడా కోపంగా అశోక్ ముందు నుంచి వెళ్తుంటారు. అశోక్ వాళ్ళ కోపానికి బలవుతూ మౌనంగా చూస్తుండిపోతాడు. ఒకరోజు మార్నింగ్ రేణు తన స్కూటీ మీద శ్రీరామ్ ఉంటున్న బస్తీకి వస్తుంటుంది. నిరుపేదలు ఉంటున్న ఆ బస్తీని, మోటుగా ఉన్న ఆ జనాలని చూస్తూ వస్తుంటుంది. కొద్దిసేపటికి శ్రీరామ్ ఉంటున్న పెంకటిల్లు ముందు స్కూటీ ఆపి వచ్చి ఇంటి డోర్ కొడుతుంటుంది. శ్రీరామ్ పాత టీషర్ట్తో లుంగీని పైకి కట్టుకొని వచ్చి డోర్ తీస్తాడు. డోర్ తీయగానే శ్రీరామ్ రేణు రాకని చూసి ఎంత ఆశ్చర్యపోతున్నాడో, రేణు కూడా లుంగీలో ఉన్న శ్రీరామ్ని కొత్తగా చూస్తూ ఆశ్చర్యపోతుంటుంది. కొన్ని క్షణాల తర్వాత శ్రీరామ్ పైకి కట్టుకుని ఉన్న లుంగీని కిందికి దింపి, మీరేంటి మేడం ఇక్కడ అని అడుగుతాడు. ఇక్కడ దగ్గరలో ఓ పని మీద వచ్చాను శ్రీరామ్, మీ బస్తీ ఇక్కడే కదా, ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఇంతకీ నన్ను ఇలాగే బయట నిలబెట్టి మాట్లాడిస్తావా, లోపలికి రమ్మని పిలవ్వా అని అడుగుతుంది. అయ్యో, అదేం లేదు మేడం, సడన్గా మిమ్మల్ని ఇక్కడ చూసేసరికి ఏమీ అర్థం కాక అలా ఉండిపోయాను, లోపలికి రండి అని. "ఆ, ఒక్క నిమిషం" అంటాడు. లోపలికి రాబోయిన రేణు ఆగి, ఏమైంది అని అడుగుతుంది. కాస్త వంగిరండి, లేకపోతే మా ఇంటి పై దర్వాజా మీకు తగులుతుంది అంటాడు. రేణు కిందిగా ఉన్న ఆ దర్వాజను చూసి నవ్వుతూ కాస్త వంగి లోపలికి వస్తుంది. రేణు ఇల్లంతా గమనిస్తూ, ఇది మీ పూర్వీకులు కట్టిన ఇల్లులాగా ఉంది అని అంటుంది. అవును మేడం,
ఆ కాలంలో మా తాతగారు కట్టిన ఇల్లు ఇది అంటూ ఒక పాత కుర్చీ తీసి వాల్చి దాన్ని తుడిచి ఇక్కడ కూర్చోండి మేడం అంటాడు. రేణు ఎదురుగా ఉన్న నులక మంచాన్ని కాస్త కొత్తగా చూస్తూ కుర్చీలో కూర్చుంటుంది. మీరు కూర్చోండి మేడం, నేను బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి మంచి కాఫీ కలిపి ఇస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. ఈలోపు రేణు ఇల్లంతా గమనిస్తుంటుంది. ఆ ఇంటి వాతావరణం అంతా మిడిల్ క్లాస్ అనే కంటే లోయర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. ఆ ఇంటి తీరు అలా కనిపిస్తుంటుంది. గోడకి ఓ పక్కగా శ్రీరామ్ తల్లిదండ్రులు చనిపోయినట్టు గుర్తుగా వాళ్ళ ఫోటోలకి దండలు వేసి ఉంటాయి. రేణుకి బోర్ అనిపించి కుర్చీలోంచి లేచి బుక్స్ సెల్ఫ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ పాతబడిన బుక్స్ తీసి అటు ఇటుగా బుక్స్ తిరిగేసి అక్కడ పెడుతుంది. ఆ పక్కనే ఒక కొత్త నోట్బుక్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయగానే లవ్ సింబల్ అందంగా డ్రా చేసి ఉంటుంది. దాన్ని చూసి కాస్త ఆశ్చర్యపోతూనే మరొక పేపర్ తిప్పుతుంది. అక్కడ అందమైన అక్షరాలతో ఓ కవిత పొదిగి ఉంటుంది. రేణు ఆ కవితను చదువుతూ, నీ నవ్వే కళ్ళు తొలి చూపుల్లోనే నన్ను నీ వైపుకి కట్టిపడేశాయి. నీ అల్లరి మాటలు వద్దన్నా నన్ను నీ వైపుగా లాగుతున్నాయి. నీ మంచి మనసు తెలియకుండానే నన్ను దాసోహం చేసుకుంది. నీ స్వచ్ఛమైన స్నేహం నాలో తెలియని ఊహలు నేర్పుతుంది. నీ చూపుల్లో చురుకుదనం, నీ మాటల్లో కరుకుదనం, నీ అల్లరిలో కొంటెదనం, నీ ఆలోచనలో కొత్తదనం, నీ మనసులో మంచితనం, మొత్తంగా నువ్వే నాకు కావాలనిపించేలా చేస్తున్నాయి. నీ కోసం ఏదైనా చేయాలనిపించేలా తోస్తున్నాయి. నింగి జాబిలివైన నీ కోసం భూమిపై కెరటంలా ప్రతి క్షణం ఎగిసిపడుతున్నాను. నేను నిన్ను చేరగలనా? నువ్వు నాకు అందుతావా? అనుక్షణం నీ కోసం ఎదురు చూస్తున్న ఈ శ్రీరామ్. రేణు ఆ కవితను చదివి, సూపర్గా ఉంది కవిత, ఇంతకీ ఎవరు ఈ అదృష్టవంతురాలు అని అనుకుంటూ మరొక పేపర్ తిప్పుతుంది. మరుక్షణమే ఆశ్చర్యంతో తన కళ్ళు పెద్దవిగా మారి తన చిత్రాన్ని చూస్తుంటాయి. బుక్లో తన చిత్రాన్ని తను చూసుకుంటూ ఆ షాక్లో ఉండగా శ్రీరామ్ అప్పుడే వచ్చి రేణు చేతిలో నోట్బుక్ చూసి కంగారులో చేతిలో ఉన్న పాల ప్యాకెట్ని కింద జారవిడుస్తాడు. ఆ సౌండ్తో రేణు శ్రీరామ్ వైపు చూస్తుంది. ప్యాకెట్ పగిలి పాలు నేలపాలవుతుంటాయి. రేణు బుక్తో దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీరామ్ ఇది? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని అడుగుతుంది. శ్రీరామ్ తడబడుతూ, అంటే మేడం, అది ఒక్కొక్కసారి మన మనసు మన కంట్రోల్లో ఉండదు కదా మేడం. ఇది అలాంటిదే. నా మనసు కంట్రోల్ తప్పి మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. మిమ్మల్ని కోరుకోవడం నా అత్యాశ అని మన వంశీ సార్ గుర్తు చేసే వరకు నేను గుర్తించలేకపోయాను. అయినా మీరెక్కడ, నేనెక్కడ మేడం? మీ హోదా వేరు, నేను ఉంటున్న ఈ బస్తీ హోదా వేరు. ఇక ఈ విషయాన్ని వదిలేయండి. అది నా పిచ్చి రాత్రి అనుకొని నన్ను క్షమించండి. ఆ నోట్బుక్లో చూసిందంతా ఇప్పుడే మర్చిపోండి మేడం, ప్లీజ్ అంటూ తన చేతిలో ఉన్న బుక్ తీసుకుంటాడు. హోదా గురించి కాదు శ్రీరామ్ అని క్షణం మౌనం వహించి, సరే, నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసింది కాబట్టి నా నిర్ణయం కూడా చెప్తాను విను. నా గురించి పూర్తిగా నీకు తెలుసు. ప్రేమలో నిండా మోసపోయి ఉన్నాను. గాయపడిన మనసుతో రగిలిపోతున్నాను. నా మనసుకు తగిలిన గాయం ఇక ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇక నా జీవితంలో ప్రేమకు పెళ్ళికి అసలు చోటు లేదు. ఆ పదాలు వినాలన్నా కూడా విరక్తిగా ఉంది. నా దృష్టిలో ప్రేమ పెళ్ళి అనేది ఒక బూటకం మాత్రమే. వాటికి నేను శాశ్వతంగా దూరమైనట్టే. జీవితాంతం నేను ఏ ప్రేమ పెళ్ళి లేకుండా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అంతే ఉంటాను అని అంటుంది బాధపడుతూ. రేణు మాటలకు శ్రీరామ్ ఆశ్చర్యపోతూ, అదేంటి మేడం అలా అంటున్నారు? ఏ తప్పు చేయని మీరు మీకు మీరుగా శిక్ష వేసుకోవడం ఎందుకు? తప్పుగా మాట్లాడిన అతను తన మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. లైఫ్లో సంతోషంగా ఉండబోతున్నాడు. ఏ తప్పు చేయని మీరు మాత్రం ఒంటరిగా ఉండిపోవాలనుకుంటున్నారు. ఇదెక్కడ న్యాయం? నేను మిమ్మల్ని ప్రేమించిన విషయాన్ని పక్కన పెట్టండి. మీకు తగిన వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకోండి.
ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. మీకు చక్కటి జీవితం ఉంటుంది మేడం అని అంటుండగా, లేదు శ్రీరామ్, నా మనసు దానికి అంగీకరించదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకొని నాకు వచ్చిన భర్త నిజంగా నన్ను ప్రేమించినా అది నిజమైన ప్రేమనా కాదా అని అనుక్షణం అనుమానిస్తూ నరకం చూస్తుంటాను. ప్రేమ విషయంలో అంతగా అపనమ్మకం ఏర్పడింది. ఆ అనుమానపు బతుకు బతికే కంటే ఇలా ఒంటరిగా నన్ను నేను ప్రేమించుకుంటూ మనశ్శాంతిగా బతకడం మంచిది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. రేణు బాధగా మాట్లాడుతుంటే శ్రీరామ్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. సరే శ్రీరామ్, ఇక నేను వెళ్ళొస్తాను. రేపు ఆఫీసులో కలుద్దాం అని రేణు వెళ్ళబోతుంటే, ఉండండి మేడం, మరొక పాల ప్యాకెట్ తీసుకొచ్చి కాఫీ కలిపిస్తాను అంటాడు. వద్దులే శ్రీరామ్, తాగాలని లేదు. ఓకే, రేపు కలుద్దాము అని నవ్వుతూ చెప్పి బయటికి వచ్చేసరికి బస్తీ పిల్లలు తన స్కూటీ మీద కూర్చొని ఆడుతుంటారు. శ్రీరామ్ వాళ్ళని చూసి, ఒరేయ్ వెళ్ళిపోండి, బస్తీలోకి కొత్త బైక్ వస్తే చాలు గుంపులుగా వచ్చి చేరతారు అంటూ ఆ పిల్లల్ని తరిమి కొడతాడు. ఏమిటన్నా ఎప్పుడు మమ్మల్ని తిడుతుంటావు అంటూ ఆ పిల్లలు వెళ్ళిపోతారు. రేణు ఆ పిల్లల్ని చూసి నవ్వుతూ స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్తుంది. శ్రీరామ్ వెళ్తున్న రేణు వైపు ఆశగా చూస్తుంటాడు. అశోక్ ఆఫీస్లో రేణు కోసం చూసిపెట్టిన అబ్బాయిల ఫోటోలు పట్టుకొని ఆలోచిస్తూ, వంశీతో కుదిరేటట్టుగా లేదు. రేణు పెళ్ళి త్వరగా కావాలని చూస్తున్నాను. వంశీతో కుదరటం లేదు కాబట్టి డైరెక్ట్గా రేణు వాళ్ళ నాన్నగారిని కలవాలి. ఆయనకి నా మొహం చూపించాలంటే కష్టంగానే ఉంది, కానీ తప్పదు. వారిని కలిసి క్షమించమని అడిగి రేణుకి పెళ్ళి జరిగేలా చూడాలి అని అనుకొని ఆ ఫొటోస్ తీసుకుని బయలుదేరుతాడు. కారులో అలా కొంత దూరం వెళ్ళాక కార్కి ఎవరు అడ్డు రావడంతో సడన్ బ్రేక్ పడుతుంది. అశోక్ కోపంగా కారు దిగి వెనుకగా కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూస్తూ, మీకు మైండ్ పనిచేయడం లేదా? కాస్త ఉంటే నా కారు కింద పడేవాళ్ళు అంటూ ఆ వ్యక్తిని తిడుతూ దగ్గరికి వెళ్తాడు. అతను ఇటుగా తిరిగి చూసేసరికి అతనే రేణు వాళ్ళ నాన్నగారు. అశోక్ ఆశ్చర్యపోతూ, మూర్తిగారు మీరా అంటాడు. ఆయన అశోక్ వైపు కోపంగా చూస్తూ, నిజమే బాబు, నువ్వు అన్నట్టుగా నా మైండ్ పనిచేయడం లేదు. అది పనిచేయడం మానేసి 2 సంవత్సరాలు దాటింది అంటాడు బాధపడుతూ. అశోక్కి ఆ మాటలో వారి బాధ అర్థమై, అలా అనకండి మూర్తిగారు, నేను మిమ్మల్ని కలవడానికే మీ దగ్గరికి బయలుదేరాను అంటాడు. ఎందుకు బాబు, నా కూతురి మీద వేయాల్సిన నిందలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అందుకే నా దగ్గరికి బయలుదేరావా అని అడుగుతాడు కోపంగా. అశోక్ గిల్టీగా చూస్తుంటాడు. నువ్వు నా కూతురి జీవితంలోకి రాకముందు తనకి ఏ సంబంధం తీసుకొచ్చినా ఈ మధ్యతరగతి వాడిని చేసుకొని బాధపడలేని నానా అనేది. అలాంటి దాన్ని ఆఫీస్ బాయ్గా తన మనసుని గెలుచుకున్నావు. ఇప్పుడు అదే మనసు మీద భరించలేని దెబ్బ కొట్టావు. నీకేం బాబు, నువ్వు నీ మరదల్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండబోతున్నావు. కానీ ఆగమైంది నా కూతురు జీవితమే కదా. ఇప్పుడే నా కూతురు దగ్గర నుంచి వస్తున్నాను. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను రామ్మ అంటే, పెళ్ళి మాట ఎత్తేటట్టయితే మీరు నా దగ్గరికి రావద్దు నాన్న. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతాను. నాకు పెళ్లి చేసే ప్రయత్నాలు ఇక చేయకండి అని వాదించి పంపించింది అంటాడు బాధపడుతూ. అశోక్ వారి మాటలకు ఆశ్చర్యపోతూ, ఏంటి మూర్తి గారు మీరు అనేది? రేణు అలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? లేదు, రేణు అలా ఒంటరిగా మిగిలిపోకూడదు అంటాడు బాధపడుతూ. ఇదంతా నీ పుణ్యమే కదా బాబు. నా కూతురు చిన్న మాట కూడా తట్టుకోలేదని ఒకరోజు నీ చేతులు పట్టుకొని మరీ నా కూతురి మనస్తత్వం గురించి చెప్పాను. కానీ తన మనసు మీద నువ్వు కొట్టిన దెబ్బకి నా కూతురు ఒంటరిగా మిగిలిపోబోతుంది. నా కూతురు నిన్ను ప్రేమించినందుకు ఇది నువ్వు నా కూతురికి ఇచ్చిన బహుమానం అనుకుంటాను అని బాధగా వెళ్ళిపోతుంటాడు. అశోక్ వెళ్తున్న వారి వైపు చూస్తూ ఏదో ఆలోచన తట్టి కారులోకి వచ్చి కూర్చుంటాడు. ఆ రోజు సాయంత్రం రేణు పార్కులో కూర్చొని ఉండగా అశోక్ ఎదురుగా వస్తాడు.
రేణు అశోక్ని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా, "ఒక నిమిషం నీతో మాట్లాడాలి" అంటాడు. అశోక్ రేణుతో ఏం మాట్లాడబోతున్నాడు? ఆ మాటల వల్ల జరిగే పరిణామాలు ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా స్టోరీస్ షేర్ చేస్తూ ఛానల్ని సపోర్ట్ చేయండి.